TG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి చెందిన సీనియర్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధుమోహన్, గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి తదితరులు హాజరై మీడియాతో మాట్లాడుతూ వరంగల్ వంటి జిల్లాలో హై రిస్క్ గర్భధారణలు, అకాల ప్రసవాల సందర్భంలో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం అందకపోవడం వల్ల తల్లి శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చెందిన సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. జాతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం ప్రపంచంలో జరిగే అకాల ప్రసవాల్లో దాదాపు 3వ వంతు భారత్లోనే జరుగుతున్నాయని, ప్రతి 10 మంది శిశువుల్లో ఒకరు అకాలంగా జన్మిస్తుండగా వీరిలో చాలామందికి జన్మించిన తొలి గంటలోనే గోల్డెన్ అవర్ ప్రత్యేక నియోనెటాల్ చికిత్స అవసరమవుతుందన్నారు. 23-24 వారాల్లో జన్మించిన అత్యంత అకాల శిశువులకు ఆధునిక శ్వాస సహాయం, ఇన్ఫెక్షన్ నియంత్రణ, పోషకాహార నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ అత్యంత అవసరమని, అది మెడికవర్ హాస్పిటల్తోనే సాధ్యమన్నారు. హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో అత్యాధునిక NICU సదుపాయాలు, 24 గంటల నియోనెటాలజీ సేవలు, పీడియాట్రిక్ సర్జరీ మద్దతు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, హైదరాబాద్. నా పక్కన డాక్టర్ వరలక్ష్మి గారు, సీనియర్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్. డాక్టర్ మధుమోహన్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ at Medicover Women and Child Hospitals, Hyderabad, and Dr. Ashrita, ఇక్కడ పీడియాట్రిషియన్ ఇన్ దిస్ హాస్పిటల్. మేము ముగ్గురము మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ శిల్పారామం పక్కన ఉంటుంది మాది మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఒకసారి వరంగల్ వచ్చి మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏందో, మా యూనిట్ స్పెషాలిటీ ఏందో చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ రాజేష్, మాకు ఇది మీటింగ్ కోఆర్డినేట్ చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఛాన్సలర్ వెయిట్ చేశారు, అపాలజీస్ ఫర్ దట్. మా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్ శిల్పారామం పక్కన హైదరాబాద్లో ఉంది. అక్కడ నేను మొదలు పీడియాట్రిక్ అండ్ బేబీ సర్వీసెస్ గురించి మాట్లాడుతాను, తర్వాత నా కొలీగ్స్ వాళ్ళ ఏరియాస్ గురించి మాట్లాడతారు, వాళ్ళ స్పెషాలిటీ గురించి. మొదలు చిన్నపిల్లల గురించి మాట్లాడితే నియోనెటాలజీ, దట్ ఈస్ చిన్నపిల్లలు. NICU 25 బెడ్ NICU ఉంది. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేటెస్ట్ వెంటిలేటర్స్ కానీ, లేటెస్ట్ ఇంక్యుబేటర్స్, లేటెస్ట్ వార్మర్స్ అండ్ సమ్ స్పెషల్ డివైజెస్. మేము పిల్లల్ని CO2, కార్బన్ డైఆక్సైడ్, పుట్టంగానే కార్బన్ డైఆక్సైడ్ మానిటర్ చేసే చిన్న స్పెషల్ డివైజెస్ మా దగ్గర ఉన్నాయి. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఉంది. సీనియర్ కన్సల్టెంట్స్ నా కొలీగ్స్ ఉన్నారు. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు. చాలా మందికి 10-12 years ఎక్స్పీరియన్స్ NICUలో చిన్న బేబీస్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. మేము 23 weeks పుట్టిన బేబీస్ నుంచి చూసుకునే శక్తి, సామర్థ్యం మాకుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ అయితే 40 weeks, ఫుల్ టర్మ్ బేబీస్ అయితే 40 weeks. మా యూనిట్లో 23 weeks నుంచి చూసుకునే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్ మాకుంది. అంటే వాళ్ళ బేబీస్ పుట్టినప్పుడు 500 grams, 450, 470 grams ఉంటారు. 450, 470, 500 grams. నార్మల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్కి టర్మ్ బేబీస్ పుడితే 2.83 kilos ఉంటారు. 2.8 kilos or 3 kilos. కానీ మా దగ్గర 23 weeks, 24 weeks పుట్టిన బేబీస్కి 500 grams బర్త్ వెయిట్ అలా ఉంటుంది. సో వాళ్ళని చూసుకునే కెపాసిటీ, సామర్థ్యము, ఎక్స్పీరియన్స్ మా యూనిట్లో ఉంది. ప్రీటర్మ్ బేబీస్ ఇండియాలో చూస్తే ప్రీటర్మ్ బేబీస్ చాలా మంది పుడతారు మన దగ్గర. వరల్డ్లో మొత్తం చూసుకుంటే 10 డెలివరీలకు ఒక ప్రీటర్మ్ డెలివరీ అయితే, మన ఇండియాలో 10 డెలివరీలకు 2 లేకపోతే 3 ప్రీటర్మ్ డెలివరీస్ అయితే. సో ఆ ప్రీటర్మ్ డెలివరీస్, ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. మా చూసుకునే కెపాసిటీ ఉంది. మా దగ్గర సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో కంపేర్ టు వెస్టర్న్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ బాగుంది మా దగ్గర. లాంగ్ టర్మ్ సర్వైవల్స్ బాగుంటాయి. లాంగ్ టర్మ్ సర్వైవల్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి మా ఎక్స్పీరియన్స్లో. ఇది నాది 7th year మెడికవర్లో. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ చూసాం.
ఈ ప్రీటర్మ్ బేబీస్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మా మెడికవర్లో నేను పనిచేసే వీటిలో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఆర్ గుడ్. 24 hours డెడికేటెడ్గా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చూసుకునే సర్వీస్ ఉంది. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మేము బేబీస్ ఎవరైనా ఉంటే పిక్ చేసుకొని వస్తాం. అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తాం. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వెళ్ళి బేబీస్ని ఎవరికైనా హైదరాబాద్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని పోయి పిక్ చేసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇప్పటివరకు మనం క్లినికల్ గురించి మాట్లాడాం. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మెడికవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్స్లో ఉంది, రికగ్నైజ్డ్ బై సెంట్రల్ నీనటల్ ఫోరం. అండ్ మా దగ్గర సైట్లో 24/7 సీనియర్ డాక్టర్స్ ఉంటారు, జూనియర్ డాక్టర్స్ ఉంటారు, సీనియర్ డాక్టర్స్ ఉంటారు. సో దట్ ఏ బేబీకి ఎప్పుడు అవసరం పడ్డా చూసుకునే కెపాసిటీ, చూసుకునే స్కిల్ 24 hours అవైలబుల్ ఉంటుంది. PICU విత్ సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ అండ్ హిస్ టీంలో జూనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు, రిజిస్ట్రార్స్ ఉంటారు, దెన్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉంటారు. మా దగ్గర పీడియాట్రిక్ ICU కేర్ కూడా చాలా బాగుంటుంది. కాంప్లెక్స్ పీడియాట్రిక్ పేషెంట్స్ వచ్చి సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తారు. అండ్ కాంప్లెక్స్ పీడియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళకి కూడా PICUలో మేము చూసుకొని వాళ్ళని వార్డుకి పంపిన తర్వాత ఇంటికి పంపిస్తాం. వేరే స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి, లైక్ పీడియాట్రిక్ న్యూరాలజీ కానివ్వండి, ఎండోక్రైన్స్ కానివ్వండి, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్ సర్వీసెస్, కిడ్నీ సర్వీసెస్, ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. టీమ్ వీ హ్యావ్ డ్యూటీ ఉంటుంది. పూర్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మా NIC కానీ పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ఫుల్గా మేము ముందుకు రన్ చేయగలుగుతున్నాం. చేస్తారు ప్రతి నెల 2-3 బేబీస్కి చారిటీ వాళ్ళు హెల్ప్ చేసి మేము ఫైనాన్షియల్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని బేబీస్ని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం ప్రతి నెల. అండి అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఆబ్స్టిట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. సో మనం ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి పోతే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ సుఖకరంగా అంత కంఫర్టబుల్గా ఈజీగా వెళ్తుంది అని చెప్పలేము. కొన్ని ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్తో ల్యాండ్ అవుతాయి. అప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ వరకు డీల్ చేసే కెపాసిటీ కొన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. కొన్ని కండిషన్స్లో లైక్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూరిటీ అంటే 23 weeks 24 weeks అసలు బేబీస్ చేతిలోకి ఇట్లా ఎత్తుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో పుట్టిన బేబీస్ని మనం సేవ్ చేసే కండిషన్స్, మనకి సేవ్ చేసే అన్ని రకమైన సపోర్ట్ మెడికల్ హాస్పిటల్, మన మాదాపూర్లో ఉండే మెడికల్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో మదర్కి ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది. లైక్ హెవీ బ్లీడింగ్ అయితే గర్భసంచి తీసి మదర్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని ప్లాసెంటా అక్రీటా అంటాము, ప్లాసెంటా సివియా, ప్లాసెంటా ప్రీవియా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచిన పరిస్థితి అయినప్పుడు మనము ఒక టీమ్ లాగా వర్క్ చేసి నాట్ ఓన్లీ ఆబ్స్టెట్రిషియన్స్, దానికి తోడుగా ఉండే యూరాలజిస్ట్ కానీ, సర్జన్స్ కానీ, బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ టైఅప్తో అండ్ పీడియాట్రిషియన్ సర్వీసెస్ అన్నీ ఒక రూఫ్లో దొరుకుతుంది. మనం వేరే హాస్పిటల్స్కి మనం వెళ్ళినప్పుడు ఒక ఫెసిలిటీ లేకపోయినా మదర్ని సేవ్ చేయలేము. ఫర్గెట్ అబౌట్ ద బేబీ, ఫస్ట్ మదర్ని మనం సేవ్ చేయాలి అనేసి కొన్ని చాలా సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ హై రిస్క్ లెవెల్ 4 మనకి సపోర్ట్ కావాలి, మల్టీ డిసిప్లినరీ టీమ్ సపోర్ట్ ఉండాలి అంటే మనకి బ్యాకప్ ఉంది. అదే కాకుండా కార్డియక్ ప్రాబ్లమ్స్తో కొంతమంది ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం చిన్న ప్లేసెస్లో సెటప్స్లో మనం మేనేజ్ చేయలేము. సో హయ్యర్ సెంటర్ కార్డియాలజీ సపోర్ట్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీఆర్ వెల్ ఎక్విప్డ్, అన్ని రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది డెలివరీస్కి వస్తే ఏ రకమైన ప్రాబ్లం ఉండినా వీఆర్ ఏబుల్ టు మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ గుడ్ టీమ్ సపోర్ట్ ఫెసిలిటీ ఉంది. We are doing high-end surgeries where robotic system use చేసుకొని ప్రిసైజ్ సర్జరీ, పెద్ద గడ్డలు కానీ, క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ కానీ, లేదా ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సర్జరీస్ వేర్ నార్మల్గా ఆ డిసీజ్ అయిన స్ట్రక్చర్స్ని తీసి మళ్ళీ నార్మల్గా యూట్రస్, ఓవరీస్ ఎలా నార్మల్గా ఉంటాయో అట్లా చేసే ఒక ఫెసిలిటీ మన దగ్గర ఉంది. సర్వీసెస్ని యూజ్ చేసుకుంటూ యంగ్ కపుల్స్ కానీ, ఎవరైనా గడ్డలు ఉండి
ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అవునండి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ చైల్డ్. డాక్టర్ గారు చెప్పినట్టే, మేడం కానీ డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్టు దాంతోపాటు యాడ్ ఆన్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంది అంటే ఒక చిన్నపిల్లల సర్జరీ అంటే ఎవరు ఏజ్లో చేస్తారో ఎక్కడ వరకు ఆగిపోతారు. అలాంటిది అంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి తీసుకొని మనం బాబుకు 11, 12, 13 ఇయర్స్ వరకు హ్యాండిల్ చేస్తామన్నట్టు. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే జనరల్ పీడియాట్రిక్ సర్జరీ కాకుండా న్యూనటల్ సర్జరీ అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డలు అంటే తల్లి గర్భోత్సవం లేదా కంజినెంటల్ మాల్ఫార్మేషన్తో పుట్టిన బిడ్డలు తీసుకొని దాంతోపాటు పీడియాట్రిక్ యూరాలజీ అంటే చిన్నపిల్లలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో మనకు గుండె పక్కన ఊపిరి కిందలు ఉంటాయి అన్నట్టు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దాంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్నపిల్లలు ఎట్లయితే మనం అడల్ట్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో అట్లనే చిన్నపిల్లల్లో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తుంటాం. సో ఇవన్నిటిని మనం రొటీన్గా మెడికల్ హాస్పిటల్స్ ఉమెన్ చైల్డ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మన దగ్గర మెడికల్ వరంగల్ బ్రాంచ్లో హ్యావ్ లెవెల్ 2 NSU. సో ఏమైనా కాంప్లెక్స్ కేసెస్ అన్నా కూడా ఇమీడియట్గా మనకి మేనేజ్ చేసుకోవడానికి హ్యావ్ లెవెల్ 2 NSU, CPAP, బేసిక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీ కెన్ మేనేజ్ చేయాలి. అదర్ దాన్ దాట్ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్కి పంపించుకొని అక్కడ వీ హ్యావ్ ఎ ప్రాపర్ టీమ్. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు వీ హ్యావ్ పీడియాట్రిక్ సర్జన్, వీ హ్యావ్ న్యూమటాలజిస్ట్, వీ హ్యావ్ NSU టీమ్ దేర్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ అ హైయర్ సెంటర్ రిఫరల్ అంటే వీ కెన్ డైరెక్ట్లీ గో టు మెడికల్ బ్రాంచ్. అదర్ దాన్ దట్ వీ హ్యావ్ ఆల్ సర్వీసెస్ హియర్. వీ హ్యావ్ అ PSU, మనం NSU ఉంది అండ్ వీ హ్యావ్ CPAP సర్జరీస్ అండ్ ఆల్. సో ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్నీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఇమీడియట్ రిఫరల్కి మళ్ళీ మనం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనం ఇంటర్ బ్రాంచ్లో మనం రిఫర్ చేసుకోవాలి. మీ పేరు చెప్పండి. డాక్టర్ ఆశ్రిత.